హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 7 to 8 years బేబీకి లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది శారీ అండి. శారీలోనిది 2.5 మీటర్ కట్ చేశాను. క్లాత్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసుకొని కార్నర్లో ఈ విధంగా కోన్ టైప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి అంబ్రెల్లా కటింగ్ కోసం. స్కర్ట్కి కటింగ్ చేస్తున్నాం కదండి, సో హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది వెస్ట్ మెజర్మెంట్ అయితే. సో హిప్ మెజర్మెంట్ తీసుకోవాలండి. 7 ఇంచెస్, 28 ఇంచెస్ అయితే 7 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కొంచెం కరువులా కటింగ్ చేసుకోవాలి. లెంత్ 28 ఇంచెస్ అండి. యాక్చువల్ లెంత్ 27 ఇంచెస్ అండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు జిగ్జాగ్ కోసం స్టిచ్చింగ్లో పోతుంది కనుక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఎలాస్టిక్కి 2 ఇంచెస్ విచ్చిపెట్టి మెజర్ చేసుకోవాలండి లెంత్. మీరు బేబీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడైతే మాత్రం నడుము దగ్గర నుండి ఫ్లోర్ లెంత్ వరకు మెజర్ చేసుకోండి. అండ్ ఎలాస్టిక్ పెట్టుకున్న దగ్గర 2 ఇంచెస్ విచ్చిపెట్టేసి మిగిలిన లెంత్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ 2 లేయర్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ని సెపరేట్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే డిజైన్ చేస్తున్నానండి. అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదండి, దానిపైనే స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. సైడ్ ఎడ్జెస్ దగ్గర స్ట్రైట్గా క్లాత్ ఉండేలా చూసుకోవాలండి. అండ్ వెస్ట్ దగ్గర కూడా క్లాత్ సరిగ్గా సరిపోయినట్లుగా కరువు దగ్గర మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 సైడ్ ఎడ్జ్ దగ్గర నుండి బాటము 1 సైడ్ ఎడ్జ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదండి. ఆ ఎడ్జెస్ని మనం బేస్ చేసుకొని కర్వులా మార్క్ చేసుకోవడమే. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ వెస్ట్ దగ్గర కూడా ఈ షేప్లోనే కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా మనం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మీకు కర్వ్ ఈక్వల్గా రావడం కోసము ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్న క్లాత్ని రివర్స్లో పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. 3rd లేయర్ కటింగ్ చేసుకున్నప్పుడు వెస్ట్ దగ్గర 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. అండ్ సైజ్ 28 ఇంచెస్ కదండి మొత్తం లెంత్, అందులో 1/2 తీసుకోవాలి, 14 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఒక్కొక్క లేయర్ని. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని పెట్టుకొని సైడ్స్ వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండ్ కింద జిగ్జాగ్ చేసుకోవాలండి. ఈ విధంగా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ వెస్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కింద కూడా జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. లైనింగ్ క్లాత్ని పైన క్లాత్ కన్నా 2 ఇంచెస్ తక్కువ తీసుకొని సేమ్ అదే మెజర్మెంట్తో కటింగ్ చేసుకోవాలి. అండ్ సైడ్స్ కూడా సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ కింద జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపల నుండి లైనింగ్ క్లాత్ని పెట్టుకొని వెస్ట్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లాట్కన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. క్రాస్ క్లాత్ తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మిషన్ నీడిల్కే థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని నీడిల్ని లోపల వైపు ఈ విధంగా పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. థ్రెడ్ అయితే ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్క్వేర్ క్లాత్ తీసుకోవాలి. 2 క్లాత్స్ని తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఎడ్జెస్లో కొంచెం స్టిచ్ చేయకుండా ఉంచుకోవాలండి. ఇలా స్టిచ్ చేయకుండా ఉన్న దగ్గర నుండి రివర్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాని లోపల మనం టెడ్డీ బేస్లో ఉంటుంది కదండి కాటన్, ఆ కాటన్ అయినా లేదంటే ఏవైనా క్లాత్స్నైనా ఈ విధంగా లోపల పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కాటన్ని లోపల పెట్టుకొని ఆ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పింక్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. పింక్ క్లాత్ క్రేప్ క్లాత్ అండి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎన్ని సర్కిల్స్ కావాలో అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సర్కిల్ చేసుకోవచ్చు. సర్కిల్ మీకు ఈ విధంగా రావట్లేదు అనుకుంటే ఏదైనా క్యాప్ ఆర్ బౌల్ని తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు అండి. మార్క్ చేసుకొని సర్కిల్లా కటింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగానైనా సర్కిల్లా కటింగ్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ప్రతి సర్కిల్ని ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని ఒక పెటల్స్ లాగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక్కొక్క లేయర్ని. ఈ విధంగా మొత్తం 5 సర్కిల్స్ని యూజ్ చేస్తున్నానండి ఫ్లవర్ కోసం.
ఇదే విధంగా ఎల్లో కలరు పింక్ కలర్ని సేమ్ స్టిచ్ చేశానండి. ఇప్పుడు థ్రెడ్కి ఈ విధంగా పింక్ కలర్ని ఫ్లవర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫ్లవర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే పెటల్స్ లాగా ఈ విధంగా సర్కిల్స్ ఎక్కువ పెట్టుకొని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే 5 యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా థ్రెడ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్నాం కదండి, స్క్వేర్ టైప్లో కాటన్ పెట్టుకొని దాన్ని ఈ కింద హ్యాంగింగ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ని మనం స్టిచ్ చేసుకున్న ఈ స్క్వేర్ టైప్వి మనకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చండి. నేనైతే జస్ట్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. వీటికి ఇలానే పెట్టుకోవాలి అని ఏం లేదండి. నేనైతే జస్ట్ నాకు నచ్చిన విధంగానే ఈ ఫ్లవర్స్ని ఈ విధంగా పెడుతున్నాను. మీకు సేమ్ ఇదే విధంగా నచ్చినట్లయితే ఇలానే ట్రై చేయండి. ఈ విధంగా ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎల్లో ఫ్లవర్ తర్వాత పింక్ కలర్ ఫ్లవర్ని యూజ్ చేస్తున్నానండి. ఎల్లో కలర్ తర్వాత పింక్ కలర్ ఫ్లవర్ని స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఒక పావించు ఆర్ హాఫ్ ఇంచు గ్యాప్ థ్రెడ్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలండి. అలాగైతే హ్యాంగింగ్స్లా కనిపిస్తాయి, లేదంటే మరీ దగ్గరగా అయిపోతాయి. సో అందుకని గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్ తీసుకొని నాట్ వేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే హాఫ్ ఇంచు గ్యాప్ తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ దానికి పింక్ కలర్ దానికి ఈ విధంగా తీసుకొని నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ ఫ్లవర్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగే 3 స్టిచ్ చేశానండి. లెహంగా దగ్గర ఇప్పుడు వెస్ట్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. లెహంగా పార్ట్కి మనం వెస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, దానికన్నా 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం కోసం. అండ్ వెస్ట్ బెల్ట్ లెంత్ 4.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా లోపల పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ 1.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. వెస్ట్ 13 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఎలాస్టిక్ రెండు కలిపి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడం కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని ఒక పిన్తో ఈ విధంగా లోపలికి పెట్టుకోవాలి. వెస్ట్ బెల్ట్ లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత
2 జాయింట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి పెట్టుకోవాలండి. లెహంగా అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదండి, ఈజీగా డిజైనర్ లెహంగా 7 to 8 years బేబీకి ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఇదే మోడల్ని లెంత్ బేస్ చేసుకొని మనం ఏ ఏజ్ వాళ్ళకైనా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి.